ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడే టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా రాబోయే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ అందరితో కూడా పంచుకోవడం జరిగింది. ఈ విషయాలన్నిట్లో కూడా అవసరమైనవి మాత్రమే నేను ఈ వీడియోలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. మీరు చూడండి, ఇందులో మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, ఒకసారి ఇక్కడ నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. జనవరి 9వ తేదీన అదే రోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్లు జారీ నిలిపివేత. అంటే జనవరి 9వ తారీఖున రోజు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు ఆ ఒక్క రోజుకి 9వ తారీఖుకి నిలిపివేస్తున్నారు, అంటే ఇవ్వటం లేదు. ఓకేనా? ఆ 9వ తారీఖున మీ అందరికీ కూడా జనవరి 10, 11, 12కు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు మీ అందరికీ కూడా టీటీడీ వారు ఇస్తారు. సో ఆ రోజు 9వ తారీఖున తిరుపతి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో డైరెక్ట్గా టికెట్ ఉంటే కొండపైకి వెళ్ళండి. ఇంకా టికెట్లు లేని వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఉచిత దర్శనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ పాయింట్, ఈ మీడియా రిలీజ్లో, ప్రెస్ రిలీజ్లో వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబడతాయి. జనవరి 10వ తేదీ ఉదయం 4:30 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి. 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభం అవుతాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుండి 6:30 లోపల చక్ర స్నానం నిర్వహించబడుతుంది. ఇది ప్రోగ్రామ్ అనమాట. 10వ తారీఖున 11వ తారీఖున ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ అయినటువంటి టోకెన్స్ అలాగే కౌంటర్స్ అన్నీ కూడా నేను చెప్తాను చూడండి. తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసి 90 కౌంటర్లలో, అలాగే తిరుమలలో ఏర్పాటు చేసిన 1 కేంద్రంలో 4 కౌంటర్లలో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు భక్తులకు కేటాయిస్తారు. 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 10 రోజులు గాను 4.32 లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదండి. ఫస్ట్ 3 రోజులకేమో 1,20,000, మిగతా 7 రోజులకి 1,32,000 టోకెన్లు వాళ్ళు విడుదల చేస్తామని అయితే మనకి క్లియర్గా చెప్పారు. ఈ రకంగా చూస్తే మొత్తము 5,50,000 టోకెన్లు మీకు ఈజీగా రిలీజ్ చేస్తారు. ఈ 10 రోజులకి మొత్తం 6 లక్షలు అనుకోండి. ఆ తర్వాత మరొక పాయింట్, తిరుపతిలోని ఇందిరా మైదానము, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపేటలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమల వాసులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఓకేనండి? ఇవన్నీ కూడా మీ అందరికీ సెంటర్లు, కౌంటర్లు, పేర్లు అన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇప్పటికే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1,40,000 ఎస్ఎస్డి టోకెన్లు, అలాగే 19,500 శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్, వృద్ధులు, చంటిపిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు ఇతర దర్శనాలు 10 రోజుల పాటు రద్దు. తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే క్యూ లైన్లోకి అనుమతి. భక్తులు క్యూ లైన్లోకి వేచి ఉంటే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేదీ సమయాన్ని దర్శనానికి రావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి, దాదాపు 7 లక్షల మంది పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు. నేను ఇంతాకే చెప్పా. జనవరి 9వ తేదీ అదే రోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్లు జారీ నిలిపివేత. మరొక ముఖ్యమైన పాయింట్, శ్రీవారి మెట్ల మార్గంలో టోకెన్లు జారీ కౌంటర్లు జనవరి 19వ తేదీ వరకు మూసివేత. ఓకేనా? శ్రీవారి నడక మార్గంలో ఇచ్చే 3,000
టోకెన్లు అనేవి 9వ తారీఖు నుంచి కూడా మీకు ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఈ 10 రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అలాగే ఇంకా రూముల గురించి కూడా వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి. 10 రోజుల పాటు తిరుపతిలో వసతి గదులు ఆన్లైన్ బుకింగ్ రద్దు. సామాన్య భక్తులకు సిఆర్ఓ ఆఫీస్ వద్ద వసతి గదులు కేటాయింపు. 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు తిరుమలలో ఎంబీసీ, ఏఆర్పీ, టీబీసీ కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ కౌంటర్లు మూసివేత. రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా మీరు 8, 9, 10, 11న మీరు రూములు పొందలేరు. ఆపై తర్వాత 12 నుంచి 19 వరకు రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోవచ్చు. ఓకేనా అండి. ఇంకా మిగతావన్నీ ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు, అన్నప్రసాదాలు, అలంకరణ, క్యూ లైన్ నిర్వహణ, పారిశుద్ధ్యము, ప్రచారణ విభాగము ఇవన్నీ కూడా సామాన్యంగా వారు తీసుకున్నటువంటి తగు జాగ్రత్తలు మనందరికీ కూడా ప్రెస్కి చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. నేను చివరిగా ఈ వీడియో ముగించే ముందు మరలా మీ అందరికీ చెప్తున్నా, దయచేసి శ్రీవారి నడక మార్గము ఈ 10 రోజులు ఉండదు అని తెలుసుకోండి. అలాగే 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు సర్వదర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా కేవలము కావాలి అని అనుకుంటే 10 నుంచి 19 వరకు మటుకు ఈ కౌంటర్లో వెళ్ళండి. 9వ తారీఖు మటుకు ఎవ్వరికి ఏ టోకెన్లు ఉండవు. కావాలనుకుంటే ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోండి. ఓకేనా. రూములన్నీ కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. ఆన్లైన్లో వారు ఓకే, ఒకవేళ లేని వారైతే ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఓకేనండి. ఇవన్నీ కూడా ఒక్కసారి మీ ద్వారా మీకు చదువుకోవాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెడితే చదువుకోండి. అన్ని సెంటర్లు, కౌంటర్లు క్లియర్గా ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ గూగుల్ మ్యాప్ కావాలి అంటే ఒకసారి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ అంతా క్లియర్గా నేను ఇస్తాను, చదువుకోండి, చూడండి. ఓకేనా. మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.